ఎలా పర్ఫామ్ చేసింది? అలా ఏం లేదు. స్టోరీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. త్రివిక్రమ్ రొటీన్ స్టోరీలా ఉందన్నారు. అలా ఏం లేదు, కొద్దిగా డిఫరెంట్ ఉంది. అంటే మరి పాత స్టోరీస్ లో కంపేర్ చేసుకునేలా లేదు. అట్లా ఏం లేదు, ఇది డిఫరెంట్ స్టోరీ. శ్రీలీల మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మహేష్ బాబు చెప్పారు కదా కుర్చీ సాంగ్ లో అందరు లేస్తారని, మరి ఎలా? యాక్చువల్లీ డాన్స్ చాలా బాగుంది మహేష్ బాబుది. ఈసారి చాలా మాస్ గా డాన్స్ బాగా చేశారు. కొత్త స్టోరీ అని చెప్పి మహేష్ బాబు చెప్పారు మాసివ్ లుక్ అని, సో మాసివ్ లుక్ ఎలా అనిపించింది? అలా ఏం లేదు, మూవీ మాత్రం బాగుంది. మహేష్ బాబు లుక్స్ ఎలా అనిపించింది? Mahesh Babu looks as ever is very handsome, but he proved that he is a mass hero also. Till now, he was thinking that he is a businessman and other Srimantur type, but this time mass hero. రొటీన్ స్టోరీలా ఉందంటున్నారు. No, not routine story. And Trivikram dialogues are very superb, and choreography is superb, and dances were very, very, very nice. And Srileela just suitable to Mahesh Babu. రమ్య కృష్ణ గారి క్యారెక్టర్ ఎలా? Ramakrishna is a different character without dialogues much, but the climax, both son and mother had done very well. డాన్స్ Dances, you don't have to comment on it, but that is very good. Yeah, family entertainer. Fully happy. Thank you. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి రావడం జరిగింది. సో అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను, ఎందుకంటే నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి. కానీ మూవీ చూసిన తర్వాత ఐఎమ్ డిసప్పాయింటెడ్ బ్రో. నిజం చెప్తా ఉన్నా, మూవీ ఎంత చెదారం ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత అసలు స్టోరీ ఏమంటే అసలు త్రివిక్రమ్ గారు ఇలా రాస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు. ఏదైనా చెప్తే కానీ మాటలతోనే ప్లాన్ చేసేస్తాడు. మీరు చూశారు అరవింద సమేత కానీ అండ్ అదర్వాస్ అలా వైకుంఠపురం ఎంత హైలైట్స్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. కానీ మహేష్ బాబు తోటి తీసే మట్టుకే సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు అతడు కానీ అండ్ కలేజా కానీ అండ్ అదర్వైజ్ ఈ మూవీ వచ్చేసి కానీ అంత ఫ్లాప్ మూవీసే. కాకపోతే మూవీలో మటుకు డ్యాన్స్ మాత్రమే బాగుంది. అండ్ అదర్వైజ్ రమ్య కిషన్ క్యారెక్టర్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ మట్టుకే బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు బాగా చెదరం అబ్బా నిజం చెప్పాలంటే. అండ్ త్రివిక్రమ్ గారు వచ్చేసి అప్పుడప్పుడు వాడున్న క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ అవే రివీల్ అయితే ఉన్నాయి. పెద్ద స్టోరీ అంటూ కూడా ఏం లేదు. అనవసరంగా గుంటూరు కారం పేరు పెట్టి చెదరం చేసిండ్రప్ప. నిజంగానే బాగాలేదు సినిమా. మేము పెట్టే పైసలకి సాటిస్ఫాక్షన్ అయితే అయ్యలేము. నిజం చెప్తా ఉన్నా. మేము 450 రూపాయలు టికెట్ పెడితే దీని బదులు కూలి పని చేసుకుంటే బెటర్ ఏమో. మాకు నిజంగా బెటర్ అవుతుండే. ఎందుకు తీశారో కూడా అర్థం లేదు. ఒక్క సినిమాలో చెప్పాలంటే అంత వేస్ట్, స్టోరీనే వేస్ట్. అండ్ మూవీలో అంటే బీజం ఒకటే బాగుందబ్బా నిజం చెప్పాలంటే. అండ్ క్లైమాక్స్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ మాత్రమే బాగుంది. దానికంటే ముందు అసలు సినిమా స్టోరీనే బాగాలేదు. ఎందుకు తీసిండో, ఎందుకు ఒప్పుకున్నాడో మాత్రమే అసలు బాగాలేదు. కాకపోతే డ్యాన్స్ మాత్రం 200%కి 500% న్యాయం చేసిండు. డ్యాన్స్ మాత్రమే బాగుంది, మిగతా స్టోరీనే ఏం లేదు. అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాలేదు. అనవసరంగా టికెట్ పెట్టి కూడా వేస్ట్ అనిపించింది అబ్బా. 100% అబ్బా. మంచి నటినే, మంచి యాక్టర్ అబ్బా శ్రీలా మాత్రం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా. కాకపోతే మూవీ స్టోరీ మాత్రం వెళ్ళిందబ్బా. అసలు ఆ రైటింగ్ బాగాలేదు, డిఓపి బాగాలేదు, బిఎన్ఏ గ్రాఫిక్స్ బాగాలేదు. కాబట్టి బీజం మాత్రం బాగా కొట్టిండబ్బా తమన్. ఏం తాగి కొట్టిండేమో కానీ బీజం మాత్రం బాగుంది, నిజంగానే బాగుంది. తమన్కి మాత్రం ఈ మూవీ మాత్రం హిట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ మూవీకి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్ అండి. గుంటూరు కారం ఎలా ఉంది? రవితేజ మిరపకాయని ప్రభాస్ మిర్చిని కలిసి మిక్సీలో ఆడితే వచ్చిందండి గుంటూరు కారం. అది సినిమా చాలా బాగుంది. అక్కడ ఎంతో మాస్ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి గుంటూరు కారం అంటే కొంచెం మాస్. కారం అనేది కొంచెం ఘాటుగా ఉండే పదం కాబట్టి కొంచెం మాస్ క్యారెక్టర్లో రవితేజ గారికి మహేష్ బాబు గారు కనిపించారు. సో అట్లా దానికి తగ్గట్టు సెట్ చేశారు, అంతేగాని తక్కువ అని చెప్పకండి. అంటే లాస్ట్ టైం మనం చూసిన కలేజా ఫ్లాప్ అయింది కదా, ఈసారి కూడా అట్లానే ఉంది స్టోరీ రొటీన్. కలేజా ఫ్లాప్ అని ఎవరు చెప్పారండి? ఆయన కొంచెం గ్యాప్ ఇచ్చారు, సినీ ఫీల్డ్ కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల ఆయన మర్చిపోయారు. గ్యాప్ ఇచ్చారన్న, గ్యాప్ వల్ల కలేజా ఫ్లాప్ అనకండి. కలేజా ఇప్పుడు చూడండి టీవీలో మన ఫ్యామిలీతో ఎంత ఎంటర్టైన్ చేస్తాం. అసలు గూస్ బంప్స్, ఆ కామెడీ అన్నీ ఉంటాయి. సినిమాని మెయిన్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం బాగుందన్న. ఎక్కడ కొంచెం మంది అంటున్నారు ల్యాగ్ ఉందని. ల్యాగ్ కాదు, కొంచెము ఆ క్యారెక్టర్ని మనం రిసీవ్ చేసుకోలేకపోయాం.
ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ తండ్రి కూతుళ్ళు మహేష్ బాబు రమ్యకృష్ణ తల్లి కొడుకులు అనే క్యారెక్టర్ ని మనము యాక్సెప్ట్ చేయలేకపోతాం. దానివల్ల సినిమా మనకి నెగిటివ్ గా కనిపిస్తుంది. అంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ హోప్ పెట్టచ్చా? ఆమె మదర్ క్యారెక్టర్, ఆమె జస్ట్ కొంచెం ఆమె ఎక్కువ సినిమా మొత్తం ఏమి ఉండదు. సినిమాలో మధ్యలో కొంచెం ఒక కొంచెం కొన్ని సీన్స్ లో వచ్చి వెళ్ళిపోతుంది. ఆమెకి అంత క్యారెక్టర్ ఏం లేదు. శ్రీలీల మహేష్ బాబు మీద మూవీ మొత్తం నడిచింది. థ్యాంక్ యూ. హాయ్, గుంటూరు కారం ఎలా ఉంది? గుంటూరులో ఉంది. అంటే మహేష్ బాబు కొత్త లుక్స్ ఎలా అనిపించాయి? మహేష్ బాబు లుక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది. వన్ మ్యాన్ షో మొత్తం మహేష్ బాబు మొత్తం. ఆ సాంగ్, డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ అవి అన్నీ మంచిగా ఉన్నాయి. శ్రీలీలతో మరి డాన్స్ ఎలా అనిపించింది మహేష్? శ్రీలీలతో కూడా చాలా మంచిగా ఉంది డ్యాన్స్. మొత్తం శ్రీలీలను డామినేట్ చేస్తారు మహేష్ బాబు. రొటీన్ స్టోరీలా ఉంది అంటున్నారు. రొటీన్ స్టోరీలా ఉంది అంటున్నారు. ఆ రొటీన్ అంటే త్రివిక్రమ్ ఎప్పుడు ఒకలానే ఉంటుంది ప్లాట్, కానీ కొంచెం వెరైటీ డిఫరెంట్ గానే ఉంది, కానీ అంత హై లేదు. ఆయన మార్క్ అనిపించలేదు. రమ్యకృష్ణ ఆమె మహేష్ బాబు మదర్, ఆమె మంచిగానే ఉంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కి ఏమైనా హోప్? ప్రకాష్ రాజు నెగిటివ్ క్యారెక్టర్ అయింది. మా రమ్యకృష్ణ వాళ్ళ ఫాదర్ ఆయన. సో ఇప్పుడు మూవీలో కొన్ని సాంగ్స్ అయితే మనకి వినిపించే మడత పెడతాయి అని చెప్పేసి, ఆ కుర్చీ మడత పెడితే సాంగ్ లో అందరు లేస్తారు అని చెప్పి మహేష్ బాబు చెప్పారు. మరి ఆ సాంగ్ వచ్చినప్పుడు రియాక్షన్? ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే నిజంగా థియేటర్ మడత పెట్టేసిన సాంగ్. అది మంచిగా ఉంది, చాలా బాగుంది. డాన్స్ స్టెప్స్ కానీ అన్ని మంచిగా. థ్యాంక్ యూ. ఎలా ఉంది? గుంటూరు కారం బాగుంది. ఎట్లా కైసారా? చాలా బాగుంది. ఓకే, మహేష్ బాబు లుక్స్ ఎలా అనిపించాయి? మహేష్ బాబు సూపర్ అండి. శ్రీలీల తన ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. స్టోరీ కొత్తగా ఉందా, ఏమన్నా రొటీన్ అనిపించింది? అమ్మ సెంటిమెంట్ కొత్తగా ఉంది, కాకపోతే హీరోయిన్స్ క్యారెక్టర్స్ అంతా చేంజ్ అయినారు కదా, చాలా బాగుంది. అంటే సినిమాలో సింగిల్ బ్లైండ్ అని అన్నారు కదా, వన్ సైడ్ బ్లైండ్ అని, సో అది నిజమేనా? లేదండి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకి మాసివ్ లుక్స్ చాలా కనిపించాయి మహేష్ బాబు. జనరల్ గా వేరే మూవీస్ లో చూస్తే అలా లేడు, మరి ఇప్పుడు లుక్స్ ఎలా? తను ఎప్పుడు చాలా క్లాస్ గా కనిపిస్తాడు. ఈ మాస్ లో కూడా చాలా బాగున్నాడు. శ్రీలీలతో కుర్చీ మడత పెడితే సాంగ్ వచ్చింది కదా, మరి సాంగ్ ఎలా? సాంగ్స్ అన్ని బాగున్నాయి. అన్నిటికంటే హైలైట్ కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ బాగుంది. త్రివిక్రమ్ లాస్ట్ టైం కలేజా మూవీ అయితే వచ్చింది, సో అది ఫ్లాప్ గా ఉంది. సో ఈ మూవీ ఎలా అనిపించింది? లేదు, ఇది పోకిరి తర్వాత ఖచ్చితంగా హిట్ కడుతుంది. సంక్రాంతికి కూడా మంచి మూవీ వచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లలతో చూసేది పెద్దోళ్ళ దాకా చూడొచ్చు, ఫ్యామిలీగా ఫుల్లీ ఫ్యామిలీ చూడొచ్చు. బాగుంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ ఇంకొంచెం మాట్లాడి ఇంకొంచెం ప్రేమ చూపించుంటే ఇంకొంచెం బాగుంది. తను లాస్ట్ లో కొంచెం ఫీలింగ్ చూపించింది. ఫస్ట్ నుంచి కూడా ఇంకొంచెం ఉంటే బాగుంది. లేకపోతే లాస్ట్ లోనే ఇంకా ఒక 2-3 సీన్స్ తనతో ఉన్నా బాగుంది. ఈ సంక్రాంతికి మూవీ తన ఇదే కరెక్ట్. థ్యాంక్ యూ. గుంటూరు కారం ఎలా ఉంది? బాగుంది మేడం. సినిమా సంక్రాంతికి మంచి వినోదాన్ని అందిస్తుంది. అంటే సంక్రాంతి పోటీలో మరి ఇది పోటీగా నిలిచింది అనుకోవచ్చు. మేడం, పోటీలో అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీని తర్వాత ఏదైనా సినిమా ఇంకా వస్తే, ఇంకా హనుమాన్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే సినిమాస్ ఉన్నాయి. అవి ఇంకా దీనికన్నా బాగుంటే చెప్పలేము, కానీ ఇది ఓకే. రొటీన్ స్టోరీలా ఉంది అంటున్నారు. అవును మేడం, మిక్సింగ్ అన్నట్టు అనిపించింది. అలా వైకుంఠపురంలో ప్లస్ ఇది అజ్ఞాతవాసి, ఇవన్నీ కొన్ని మిక్సింగ్ అయినట్టు ఉన్నాయి. కాకపోతే పంచెస్ బాగున్నాయి. కామెడీ పంచెస్ కానీ, వెన్నెల కిషోర్ పైన పిలిచే పంచెస్ కానీ, ఇవన్నీ బాగుంటాయి, సరదాగా అనిపిస్తాయి. అంటే బోర్ అవ్వదు సినిమా, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సినిమా. మరి శ్రీలీల ఎలా అనిపించింది? బాగుంది. అసలు శ్రీలీల యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను బాగా యాక్టింగ్ చేస్తుంది, ప్లస్ డాన్స్ కూడా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది, డిఫరెంట్ గా ఉంది. అంటే మాసివ్ లిక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఫార్మల్ లో కనిపించి మహేష్ బాబు మాసివ్ లో కనిపించడం ఎలా అనిపించింది? పొగిరి తర్వాత నెక్స్ట్ సినిమా చూడనట్టు అనిపిస్తుంది. మామూలుగా అన్ని తను సైలెంట్ గా ఉంటాడు కాబట్టి ఈ మూవీలో మొత్తం మాస్ గా అనిపిస్తుంది, మొత్తం డిఫరెంట్ గా ఉంది. కుర్చీ మడత పెడితే సాంగ్ ఎలా? బాగా డాన్స్ బాగుంది. మీనింగ్స్ ఎత్తుకోకూడదు కానీ డాన్స్ అయితే బాగుంది. థ్యాంక్ యూ.